షో కార్యక్రమానికి సాదర స్వాగతం. జీవితం అంటేనే సమస్యల వలయం. ఆ వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళితేనే విజయం లభిస్తుంది. దానికి మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, కష్టే ఫలి అని అంటుంటారు. మరి మన మనోబలానికి దైవబలం కూడా తోడవుతే విజయానికి మరింత చేరువుగా వెళుతూ ఉంటాం. అయితే చాలామంది కూడా జీవితంలో స్థిరపడటానికి ఉద్యోగం అనేది ఒక మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. చాలామంది మంచి ఉద్యోగం లభిస్తే చాలు జీవితంలో స్థిరపడినట్లే అని అనుకుంటారు. మరికొంతమంది ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలు చేసినా ఎదుగు బొదుగు లేదని చింతిస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఉద్యోగమే రావట్లేదు అని బాధపడేవాళ్ళు మరికొంతమంది. అసలు ఈ ఉద్యోగానికి అలాగే ఈ జ్యోతిష్యానికి ఎటువంటి సంబంధం ఉంది? ఏ గ్రహాల అనుకూలత వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది? అయితే దానికి తగ్గట్టుగా మనం చేయాల్సిన పరిహార మార్గాలు ఏమిటి? దీనికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రేక్షకులంతా కూడా ఈరోజు పరిహారం లైవ్ షోలో ఉద్యోగానికి సంబంధించినవి మాత్రమే అడుగుతారని ఆశిస్తున్నాం. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, అసలు ఈ ఉద్యోగానికి జాతకంలో ఏ గ్రహం బాగా అనుకూలిస్తే అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు? అంటే జన్మరాశిని ఆధారం చేసుకొని దశమ స్థానాన్ని చూడాలి. దశమాధిపతి ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు. అంటే మేషాది 12 లగ్నాలకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహము ఆధిపత్యం వహిస్తుంది. అందరికీ ఒకే గ్రహం దశమాధిపత్యాన్ని వహించలేదు. దశమము అంటే ఉద్యోగ స్థానం. ఉదాహరణకి మేషలగ్నం తీసుకుంటే మేషలగ్నానికి దశమాధిపతి శని భగవానుడు అవుతున్నాడు. శని ఆ దశమ ఫలాన్ని ప్రసాదించాలి. అంటే ఉద్యోగ యోగాన్ని ఇచ్చేటటువంటి అధికారం శనికి ఉంటుంది. అలాగే వృషభ లగ్నం తీసుకుంటే అక్కడ కూడా దశమ స్థానం కుంభమైంది, శని అధిపతి అవుతాడు. మిథున లగ్నం తీసుకుంటే దశమ స్థానం మనకు మీనం అవుతుంది. ఈ మీన రాశికి అధిపతి దేవగురువైన బృహస్పతి ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు. అలాగే కర్కాటక లగ్నం తీసుకుంటే మేషం దశమ స్థానం అవుతుంది, కుజుడు అధిపతి అవుతాడు. అలాగే సింహం తీసుకుంటే దశమ స్థానం వృషభం అవుతుంది. ఈ వృషభానికి అధిపతి శుక్రుడు వల్ల సింహలగ్న జాతకులకి ఉద్యోగ అవకాశం జన్మరాశి నుండే జన్మ లగ్నం నుండే, జన్మ లగ్నము నుండి స్థానాలు అంటే భావాలు ఉంటాయి, 12 భావాలు. ఈ 12 భావాల్లో 10వ స్థానము ఉద్యోగాన్ని సూచిస్తుంది. అలాగే ఇంకా కన్యారాశిని తీసుకుంటే దశమ స్థానం ఏమైంది? కన్యాలగ్నం వారికి మిథునమైంది. ఇక్కడ బుధుడు ఉద్యోగ అధికారాన్ని ప్రసాదిస్తాడు. అలాగే తులాలగ్నాన్ని కనుక పరిశీలన చేస్తే దశమ స్థానము కర్కాటకం అవుతుంది. కర్కాటకానికి అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు ఈ తులారాశి వారికి ఉద్యోగ అధికారాన్ని ప్రసాదిస్తాడు. అలాగే వృశ్చిక రాశిని తీసుకుంటే వృశ్చిక రాశి వారికి దశమ స్థానం సింహం అవుతుంది. ఈ సింహానికి అధిపతి సూర్యుడు. వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి ఉద్యోగాన్ని ప్రసాదించే అధికారం సూర్య భగవానుడికి ఉంటుంది. అలాగే ధనుర్లగ్నాన్ని తీసుకుంటే కన్యా దశమ స్థానం అవుతుంది. బుధుడే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాధిపతి అవుతాడు. అలాగే ఇక మకర లగ్నం తీసుకుంటే తుల దశమ స్థానం అవుతుంది. తులా రాశికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. శుక్రుడు ఉద్యోగ యోగాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుంభరాశిని తీసుకుంటే దశమ స్థానం వృశ్చికం అవుతుంది. వృశ్చికానికి అధిపతి కుజుడు ఇక్కడ ఉద్యోగ యోగాన్ని ఇస్తాడు. ఉద్యోగం అంటే ఇక్కడ రాజయోగం. అలాగే ఇక మీన లగ్నాన్ని కనుక తీసుకుంటే దశమాధిపతి ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి దేవగురువైన బృహస్పతి అవుతున్నారు. ఆయన మీన లగ్నం వారికి ఉద్యోగాన్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా దశమస్థాన అధికారం ఏ గ్రహానికి వచ్చింది, ఆ గ్రహము ఉచ్చులో ఉన్నదా, స్వక్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, సమక్షేత్రంలో ఉందా తెలుసుకొని ఆ ఉద్యోగ ధర్మాన్ని మనం చెప్పుకోవాలి. ఒకవేళ ఈ గ్రహం కనుక నీచ, శత్రు, షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాల్లో కనుక ఈ దశమాధిపత్యం వహిస్తున్న గ్రహం కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా దానికి తగ్గట్టుగా పరిహారాలు తెలుసుకొని తద్వారా ఉద్యోగాన్ని పొందాలి. కాల్ చూద్దామండి. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే. నా పేరు వల్లీశ్వరి, చెన్నై ఎక్కడి నుంచి నుంచి అమ్మా? మాట్లాడుతున్నాను. మ్హూ. నా ఇద్దరు పిల్లల గురించి, జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జాతకపరంగా చెప్పినారు. ఒక్కరి గురించి అడగండి హలో. అమ్మా, ఒక్కరి గురించి ఆ, అడగండి, అవును. హలో, ఒక్కరి గురించి అడగండి. హలో. అమ్మా నక్షత్రం చెప్పండి. కన్యా రాశి, ఆ, పుట్టిన పేరు తెలిసి నక్షత్రం ఉండగట్లేదు. అబ్బాయి వచ్చి ధనుర్రాశి మూలా నక్షత్రము, ఆహా, అమ్మాయి వచ్చి కన్యా రాశి. ఆ, అమ్మ ఎవరిదో ఒక్కరిది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కరి డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ టైం ఒకరిది అబ్బాయి చెప్పండి. పేరు భరత్ కుమార్, ఆహా, అబ్బాయి పేరు భరత్ కుమార్. ఓకే, 24 24 మే. 89వ పేరు పుట్టినాడు. సాయంత్రం 4:04 4 గంటలకు పైన మంగళవారం. 1989. 89 అమ్మా సంవత్సరం, ఆ? 89 సంవత్సరం. 89 అమ్మా. టైం చెప్పండి. 16 సాయంత్రం 4. సాయంకాలం 4 గంటల పైన. 4 గంటల పైన. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? ఎక్కడ పుట్టాడు అబ్బాయి? తిరుపతి. తిరుపతి. ఓకేనండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు తెలియజేస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వచ్చిందమ్మా. ధనుసు రాశి, ప్రస్తుతంలో ఏళ్ళనాటి శని కూడా ఉన్నది. కుజ మహాదశ నడుస్తుంది. ఇక్కడ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే తులా లగ్నం చూపిస్తోంది. తులా లగ్నానికి దశమ స్థానాన్ని పొందినటువంటి అధిపతి, దశమ యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహము చంద్రుడు. చంద్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఉద్యోగం చెప్పాలి. చంద్రుడు 3వ రాశిలో ఉన్నారు. ఇక్కడ 3వ రాశి ఉండగానే తృతీయం, దుశ్చిక్యం, విక్రమం, సహజస్తథ అని, అంటే సాహసం చేస్తే కానీ ఈ చంద్రుడు ఉద్యోగాన్ని ఇవ్వడు. కాబట్టి చంద్రజపం రోజు చేసుకొని విశేషమైన ప్రయత్నం చేస్తే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కుజ దశ అన్ని విధాలా యోగించి శుభాన్ని ప్రసాదిస్తుంది. కుజగ్రహం 9వ రాశిలో ఉంది. ఎవరికైతే భాగ్యస్థానంలో వర్తమాన దశ ఉంటుందో ఆ వర్తమాన దశకి 7వ రాశిలో దశాగ్రహం, అంటే ఈ ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి దశమ స్థానాధిపత్య గ్రహం కనుక ఉన్నట్లయితే ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయమ్మా. ఒకసారి చంద్రుడికి జపం చేయండి, వెంటనే ఉద్యోగం వస్తుంది. శంకర్ మంచి గారు, అసలు ఈ ఉద్యోగానికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం ఏంటండి? చాలా గొప్ప సంబంధం ఉందమ్మా. అంటే ఇక్కడ జ్యోతిష శాస్త్రరీత్యా ఉద్యోగాన్ని మనం పొందాలి అంటే దశమస్థానం చాలా విశేషంగా ఉండాలి. వీటికి చతుష్టయములు, కంటకములు, కేంద్రములు అని పేరు. కేంద్రంలో ఉన్నటువంటి గ్రహము పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన బలాన్ని అందిస్తుంది. ఈ కేంద్రములంటే ఏంటి? లగ్నం, చతుర్థం, సప్తమం, దశమం, కేంద్ర సంజ్ఞకం. కంటక, కేంద్ర, చతుష్టయ సంజ్ఞా అని శాస్త్రం చెబుతోంది. అంటే దీనివల్ల ఏం తెలుస్తుందయ్యా అంటే దశమస్థానములు కనుక పశు సంబంధమైన రాసులు కనుక అయి ఉన్నట్టయితే విశేషమైన ఉద్యోగ సంపద వస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే మనకేం చెబుతుందంటే ఏతేషాం సప్తలగ్న చతుర్థ ఖభానాం రాశీనాం ప్రత్యేకస్య కంటక కేంద్ర చతుష్టయ ఆఖ్య స్త్రిస్ర సంజ్ఞా. 3 సంజ్ఞలతో చెప్పింది. ఏదైనా సరే అసలు ప్రధానమైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే 3 సంజ్ఞలు ఉన్నాయి. ఏంటవి? కంటక. కంటక అంటే శత్రు సంజ్ఞ, లోకకంటకుడు అంటారు చూడండి. అలాగే కేంద్ర సంజ్ఞ, విశేషమైనటువంటి బలాన్ని ప్రసాదించేది. 3వది చతుష్టయములు, ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయి. లగ్నము, లగ్నానికి 4వ రాశి చతుర్థము, చతుర్థానికి 4వ రాశి సప్తమము, సప్తమానికి 4వ రాశి దశమము. ఇవి ఒకదానికొకటికి ఆశ్రిత సంజ్ఞల్ని పొంది ఇవి ఉంటాయి. దీనివల్ల ఏమొస్తుంది? ఇక్కడ తేషు స్థానేషు యథా విహితేషు యథా నిర్దిష్టేషు, ఇక్కడ నిర్దిష్టమైన ఫలితం ఏం చెబుతుందంటే
పశువశ్చ చతుష్పదాహ. మనకి పశు సంబంధమైన రాసులు ఉన్నాయి, తెలుసునా? అవును. ఏవేంటవి? మేష, వృషభ, సింహ, ధనుస్సు అపరార్థము, అలాగే మకర, పూర్వార్ధాః స్తే దశమస్థా బలినః ఉద్యోగ ఫలం. ఇక్కడ ఈ చెప్పినటువంటి మేషము కానీ, వృషభం కానీ, సింహం కానీ, ధనుస్సు అపరార్థం కానీ, అంటే ధనుస్సులో చివరి భాగం, అంటే మొత్తం 30 డిగ్రీలు అనుకుంటే రెండవ భాగం కానీ, లేదా మకరంలో పూర్వ భాగము, ఇవి చతుష్పద సంజ్ఞలు కలిగి ఉంటాయి. ఈ చతుష్పద సంజ్ఞలు కలిగినటువంటి రాసులు దశమస్థానాలుగా కనుక అయి ఉంటే వాళ్ళకి పరిపూర్ణమైన ఉద్యోగము. ఉద్యోగం అంటే అర్థం ఏంటి? ఉత్తు యోగం. ఉత్ అంటే గొప్పదైన యోగం. గొప్పదైన యోగం ఏంటయ్యా అంటే ధన సంపాదనకి అవసరమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా అనుసరించాలో, ఏ విధంగా ఆజ్ఞలు చేయాలో తెలిపేటటువంటి యొక్క స్థానాన్ని దశమం అంటాము. ఇప్పుడు మేషం దశమం కావాలి. మేషం దశమం కావాలంటే శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి లగ్నంలో పుట్టాలి, అంటే కర్కాటక లగ్నంలో పుట్టాలి. కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుంది? మేషరాశి దశమం అవుతుంది. అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ యోగం సిద్ధిస్తుంది. అలాగే ఇంకా వృషభం అంటే సింహ లగ్నంలో పుడితే వృషభ రాశి ఏమవుతుంది? దశమ స్థానం అవుతుంది. వాళ్ళకి ఉద్యోగంలో మంచి పట్టు ఉంటుంది. దాని తర్వాత సింహం దశమం కావాలి. సింహరాశి దశమం కావాలంటే ఇది స్థిర రాశి, మళ్ళీ ఇంకొక స్థిర రాశి లగ్నం కావాలి, అంటే వృశ్చిక లగ్నం కావాలి. ఆశ్రయ సంజ్ఞ అని చెప్పాం కదా, చతుష్టయ సంజ్ఞ. చరరాశిలో లగ్నం అయితే చరరాశి దశమం అవుతుంది, అప్పుడు ఉద్యోగ బలం. ఇక్కడ సింహము స్థిర రాశి, 4 పాదములతో ఉన్నది, చతుష్పద రాశి. ఈ రాశికి లగ్నం ఏది కావాలి? ఇది దశమం కావాలంటే వృశ్చిక లగ్నంలో జన్మించాలి. వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి యోగము ఉద్యోగరీత్యా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకా ఏం చెప్పింది ఇక్కడ శాస్త్రము అంటే సింహ ధను అపరార్థం. 15 డిగ్రీ నుంచి 30 డిగ్రీ లోపల కనుక ధనుస్సులో జన్మించినటువంటి లగ్న జాతకులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి లగ్నం ఏం కావాలి? ఇది ద్విస్వభావ లగ్నం. ఇది ద్విస్వభావం కావాలి అంటే, ఇది దశమం కావాలి అంటే దాని పైది కావాలి, తిరిగి రావాలి కదా. మీనం లగ్నం కావాలి. మీనం లగ్నం అయితే దశమ స్థానము ఆస్పదమవుతుంది. వరాహమిహిరాచార్యుల వారు దశమానికి ఏం చెప్పారు? ఆస్పద అన్నాడు. ఆస్పదం అంటే చోటు, ఆక్రమించేటటువంటి పరిపూర్ణమైనటువంటి చోటు. అలాగే మకరం దశమం కావాలంటే మేషం లగ్నం కావాలి. ఇలా ఉన్నప్పుడు అసలు జ్యోతిష్శాస్త్రం అంతా కూడా దశమంపైనే ఆధారపడి ఉంది. ఏ విధంగా ఉంటుంది అంటే లగ్న చతుర్థ సప్తమ దశమ సంజ్ఞలకి చతుష్టయములు అని పేరు కదా. అంటే ఇవి ఒకటికి ఒకటి అనుసంధానం చేసుకుంటూ కలుపుకుంటూ పోతూ ఉంటాయి. చరరాశిలో లగ్నమైంది. చరరాశులు అంటే మేష, కర్కాటక, తుల, మకరాలు. ఇక్కడ ఎక్కడన్నా పుట్టండి, ఒకటి లగ్నం అయితే మరొకటి దశమం అవుతుంది. దాని వెనకాల ఉన్నది దశమం అవుతుంది, దశమానికి ముందు ఉన్నది లగ్నం అవుతుంది. దశమానికి ముందున్నది లగ్నం, అంతే కదా. అంటే ఇప్పుడు కర్కాటకం అనుకోండి, కర్కాటకం జన్మలగ్నం అయింది. మేషం ఏమైంది? దశమం అయింది. అంటే మేషం ముందుందా కర్కాటకం ముందుందా? కర్కాటకం. మేషం తర్వాత కదా. మేషం తర్వాత కదా. మామూలుగా మరొక భాషలో చెప్పుకోవాలంటే లగ్నానికి ఇలా సవ్యంగా తిరిగి వస్తే చిట్ట చివరిది దశమం. దశమ స్థానము పెద్ద స్థానం, కేంద్రము అన్నమాట. అంటే కేంద్రములో ఉన్నతమైన స్థానం, ఉత్తమ స్థానం. అది కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మా బాబుకి చూపిస్తానమ్మా. ఆహా, మీ బాబు పేరు చెప్పండి అమ్మా. దినేష్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. 1986 ఆగస్టు 4, 86. సమయం 8 గంటల 10 నిమిషాలు. పొద్దున రాత్రా? రాత్రి. ఓకే, ఎక్కడ పుట్టాడమ్మా అబ్బాయి? మెదక్ డిస్ట్రిక్ట్. ఏం చదువుకున్నాడు అబ్బాయి? MBA చేశాడండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ? ఉద్యోగం గురించి అమ్మా. ఓకే, తప్పకుండా అండి, మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలియజేస్తారు. అమ్మా, ఇక్కడ జాతకాన్ని పరిశీలిస్తే మంచి శుభయోగాలు ఉన్నాయమ్మా. లగ్నంలో దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క యోగం చక్కగా ఉన్నది.
అలాగే దశమ స్థానంలో శని భగవానుడి యొక్క యోగం కూడా అనుకూలంగా ఉందమ్మా. మంచి ఉద్యోగం వస్తుంది. ఇక్కడ బుధ మహాదశ నడుస్తోంది. బుధగ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉందమ్మా. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 30 సంవత్సరం అయిపోయి 31లో ఉన్నారు. ఈ సంవత్సరంలోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి బుధుడికి జపం చేయండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని చదివించండి అమ్మా. ఒక 40 రోజులు కనుక చదువుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయమ్మా. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శిరీష అండి, ఎక్కడి నుంచమ్మా? నెల్లూరు నుంచి అండి. అవునా, మీ గురించేనా? మా అన్నయ్య గురించి అండి. అవునా, అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. నా పేరు సందీప్ అండి. సందీప్. డేట్ ఆఫ్ బర్త్ 13 ఆగస్ట్ 87. 13 ఆగస్ట్ 87. ఉదయం 9:40 అండి. 9:40. ఓకే, మీ అన్నయ్య ఏం చదువుకున్నారు? ఎంసీఏ చదివారండి. జాబ్ చేస్తున్నారు. బాంబేలో చేస్తున్నారండి. హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? అది జాబ్ లో గ్రోత్ సరిగ్గా లేదండి. ఎప్పటి నుంచి బాగుంటది అని. ఓకేనండి, తెలియదు. అలాగే అమ్మా, ఇప్పుడు జాతకాన్ని పరిశీలిస్తే నాగదోషం ఉందమ్మా. కన్యాలగ్నమైంది. కన్యాలగ్నంలో కేతుగ్రహము, సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి రాహువు. కొంచెం దోషం ఉందమ్మా. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం రోజు చదివించండి. మీరు కోరుకున్న విధంగానే వెంటనే రావడానికి అవకాశం ఉంది. 17/10/2017 లోపల, అంటే అక్టోబర్ 17 లోపల వారి యొక్క మనోభీష్టం సిద్ధించడానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ అంతర్దశ శుక్రుడి యొక్క మహాదశలో విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తోంది. ఈ శుక్రగ్రహము లగ్నాత్తు ఏకాదశ స్థానంలో ఉన్నది. ద్వాదశంలో కుజుడున్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన 40 రోజులు కనుక చేసినట్లయితే మానసిక ఒత్తిళ్లు తగ్గి అనుకూల స్థానానికి ఉద్యోగరీత్యా మారే అవకాశం అధికంగా గోచరిస్తుంది. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరస్వతి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. నా పేరు సరస్వతి. మా అమ్మాయి ఉద్యోగం కోసం గురువుగారితో మాట్లాడాను. తప్పకుండా అండి, వివరాలు తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. అరుణ, మా అమ్మాయి పేరు అరుణ. 25/8/1984. 25/8/84. సమయం? 24. సమయం 6:45. పొద్దున, సాయంత్రమా? సాయంకాలం 6:45. ఎక్కడ పుట్టింది? పెనుకొండ. హలో, పెనుకొండ. పెనుకొండ. ఓకే, అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తోందా, లేకపోతే ఉన్నతమైన స్థానం కోసం? లేదండి, ఇంకా జాబ్ రాలేదు. ఎంఏ బీడీ చేసింది. తప్పకుండా అండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు గురుగారు తెలియజేస్తారు. జాతకంలో కొంచెం దోషం ఉందమ్మా. ఇక్కడ కుంభలగ్నం చూపిస్తోంది. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. చంద్రుడు లగ్నాత్తు షష్ఠ స్థానంలో కనుక ఉంటే తప్పనిసరిగా వెంటనే చంద్రజపం చేసుకోవాలి. దధిశంఖ తుషారాభం అనే శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు చొప్పున 10 రోజుల పాటు, రోజుకి 1000 చేస్తే 10 రోజుల్లో 10,000 అవుతుంది. తర్వాత కొంచెం చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి అమ్మా. వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతంలో శుక్ర మహాదశ నడుస్తోంది. ఈ శుక్రగ్రహం కుంభలగ్నానికి సహాయం చేసేటటువంటి అనుకూలత కలిగినటువంటి యోగకారక గ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహము. భాగ్యాధిపతి యొక్క దశ ఉన్నది. మనోబలం చాలా తక్కువగా ఉంది. ఉద్యోగానికై ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపల ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సరైన బలము చేకూరాలంటే చంద్రధ్యానంతో పాటుగా ఒకసారి విష్ణు సహస్రనామం కూడా చదవాలి. రోజుకొకసారి విష్ణు సహస్రనామం చదువుతూ మమ అతిశీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్త్యర్థం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కరిష్యే అని ఈ మాట మనసులో అనుకొని దాని తర్వాత ఒక 40 రోజులు కనుక చదివితే సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. శుక్రుడు యొక్క బలం పరిపూర్ణంగా ఉంది. జాతకం 2 విధాలుగా ఉంటుంది. జాతకంలో గ్రహ దశ అనుకూలిస్తున్న ఆ ప్రయత్నాన్ని విజయంగా కార్యసిద్ధిగా మార్చేటటువంటి గ్రహాల యొక్క సహకారం కూడా కావాలి. ఈ క్రమంలో మనోబలాన్ని ప్రసాదించే చంద్రుడు కనుక షష్ఠ, అష్టమ, ద్వాదశ రాసుల్లో ఉన్నప్పుడు ప్రయత్నము, ప్రోత్సాహము పరిపూర్ణంగా ఉండాలమ్మా.
32 సంవత్సరాలు ఉన్నాయి, 33వ సంవత్సరంలో ఉన్నటువంటివి వీరికి ఉద్యోగం సంప్రాప్తించాలంటే చేయవలసినటువంటి పని చంద్రధ్యానం. మరి కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, హలో. మీ పేరు నమస్తే అండి. చెప్పండి అమ్మా. నా పేరు ఉదయ్ కుమారి అండి. అమ్మ మీరు మా టీవీ పాప చూస్తూ ఫోన్ లో గురించి మాట్లాడుతున్నారు, తెలుసుకున్నాను. ఇబ్బందిగా ఉంది. లేదు లేదు, మా టీవీ పాప సౌండ్ గురించి కొంచెం తగ్గించి ఫోన్ లో తెలుసుకున్నాను. మాట్లాడండి. బాబు పేరు జగదీష్ వర్మ అండి. ఆహా, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 93 అక్టోబర్ 9 అండి. అక్టోబర్ 9, 1993. ఉదయం 11:05 మ్మ్హ్మ్. ఎక్కడ పుట్టాడు? గరువుడు అండి. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. మ్మ్హ్మ్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబుకి జాబు, గవర్నమెంట్ జాబు అవుతుందా ఏంటనేసి అని కనుక్కున్నాను. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారా? బాబు ప్రస్తుతానికి చేస్తున్నాడు. మ్మ్హ్మ్. బీటెక్ చేశారనమాట, మెకానికల్. మ్మ్హ్మ్. అదే మళ్ళీ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్. ఓకేనండి. మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అని ఎలా తెలుస్తుందండి జాతకంలో? ప్రధానంగా దశమాధిపతి యొక్క బలం స్వోచ్చ స్వర్క్ష సుహృత్ త్రికోణ గృహగాహ కేంద్రోత్తమాంశాన్వితా సౌమ్యైరీక్షిత యుక్త మధ్యమగతా మూల త్రికోణాధిపా భావారోహణ ఖేచరా శుభకరా మూల త్రికోణాశ్రితా సంబంధేన పరస్పరం సుయశసం కుర్వంతి రాజోత్తమం. ప్రభుత్వ ఉద్యోగం అంటే రాజపదవి, రాజకులులో పనిచేయటం. ఆ దశమాధిపతి లేదా భాగ్యాధిపతి ఉత్తమమైనటువంటి స్థానాల్లో ఉండాలి. కోణాల్లో ఉత్తమ కోణం 9వ కోణం, దీన్ని భాగ్య కోణము అంటారు. అంటే ఇక్కడ లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? అధికారంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. అధికార యోగం విష్ణు వల్ల వస్తుంది. అంటే ఇక్కడ దశమ స్థానం బాగా ఉండాలి, ఆ స్థానాధిపతులు బలవంతులే ఉండాలి, ఉచ్చులో ఉండాలి, మూల త్రికోణంలో ఉండాలి, లేకపోతే బలవంతులే ఉండాలి, లేకపోతే శుభుల చేత చూడబడుతూ ఉండాలి, ఉత్తమ షోడశ వర్గులలో ఉండాలి. ఇలా అనేకంగా ఇందాక చెప్పినటువంటి సంబంధేన పరస్పరం సుయశసం కుర్వంతి రాజోత్తమం. కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక ఎక్కడైతే ఏర్పడుతుందో, ఎక్కడైతే వాళ్ళు బలవంతులై ఉంటారో అక్కడ పరిపూర్ణమైన ఉద్యోగ దశ వస్తుంది. ఈ జాతకాన్ని పరిశీలిస్తే అలాంటి యొక్క యోగాలు కనపడుతున్నాయి. 23 సంవత్సరాలు ఉన్నటువంటి వీరి జాతకంలో విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో బ్రహ్మాండమైనటువంటి శుభస్థితి ఉంది. ప్రధానంగా రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే లాభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నారు. పరిపూర్ణమైన బలం ఉన్నది. ప్రయత్నం బలంగా చేయాలి. అంటే ఇన్ని చెప్పి ప్రయత్నం బలంగా ఎందుకు చేయాలి అంటే, లగ్నంలో రాహువు నీచులో ఉన్నప్పుడు, సప్తమంలో కేతువు నీచులో ఉన్నప్పుడు, అది వృశ్చిక లగ్నం అయినప్పుడు చెయ్యగలములే, వస్తుందిలే, రాకపోతుందా అనేటటువంటి కాలహరణం ఉంటుంది. అలాంటిది లేకుండా అది వచ్చేంత వరకు వినయము, విధేయత, పెద్దల యందు భక్తి, వచ్చిన తర్వాత కూడా మరింత శక్తియుక్తంగా మన ప్రవర్తన ఇవన్నీ కనుక ఉన్నట్లయితే ఆ సౌభాగ్య యోగం పరిపూర్ణంగా వస్తుంది. ఆ జాతకంలో ఉన్నది. ఓకే, శంకర్ మంచి గారు, మనం ఇప్పుడు చూస్తే చాలా మంది కూడా ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఉంటారు. అయితే మంచి ఉద్యోగం రావాలి అని అంటే ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలంటారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని ఆరాధించినా సరిపోతుంది. ప్రధానంగా ఈశ్వరుడి యొక్క అనుజ్ఞ కావాలి. బిల్వదళాలతో అభిషేకం చేసి బిల్వదళాలతో అర్చన చేస్తే, జలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, నారికేళ ఉదకముతో కనుక ఈశ్వరుడికి అభిషేకం చేస్తే మనోభీష్టం సిద్ధిస్తుంది. సత్సంకల్ప సిద్ధి. విష్ణు సహస్రనామం చదివితే వెంటనే ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అలాగే జాతకాన్ని చూపించుకొని రాశిరీత్యా కాకుండా లగ్నరీత్యా దశమాధిపతి ఎవరు చాలామందికి తెలియదమ్మా. నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి అనగానే చెప్పేస్తూ ఉంటాం. మేము కూడా అలా చెప్తాం, ఎందుకంటే అక్కడ శ్రమ లేకుండా ఉంటుంది కదా అని. దానివల్ల ఏమీ కాదు. లగ్నరీత్యానే, లగ్నం అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క పాస్వర్డ్, వాళ్ళు ఏ టైంలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, దాని దశాధిపతి ఎవరు, ఆయన ఎక్కడున్నారు, ఆయన ఇస్తారు. రాశిరీత్యా ఉద్యోగం వస్తుంది అనేటటువంటి భావన కంటే లగ్నరీత్యా ఉద్యోగాన్ని తెలుసుకొని దశమాధిపతి యొక్క అనుగ్రహం ఎలా ఉందో తెలుసుకుంటే ఉద్యోగం
తప్పనిసరిగా సిద్ధిస్తుంది. ఓకే, మీరంతా కూడా విన్నారు కదండి. ఉద్యోగం బాగా రావాలి అని అంటే ఏ దైవాన్ని ఆరాధించాలి, అలాగే ఉన్నత స్థానానికి ఎదగాలి అని అంటే ప్రధానంగా ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు, వీటితో పాటుగా ఉద్యోగం రావాలి, ప్రభుత్వ ఉద్యోగం రావాలి, అలాగే ఉన్న ఉద్యోగంలో స్థిరపడాలి అని అనుకుంటే ఇంకా ఎటువంటి గ్రహాల బలం అవసరమో తెలుసుకోవాలని అనుకుంటే పరిహారం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.